నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. టైలర్ రిలేటెడ్ యాప్ రూపంలో వచ్చి ఎంతో మందికి ప్రొఫెషనల్ డిజైనర్స్, ప్రొఫెషనల్ మాస్టర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ నేమ్ కూడా రన్ టైలర్. మ్యామ్, అసలు ఈ రన్ టైలర్ లో ఎలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? రెస్టారెంట్స్ ఎలా అయితే ఒక ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయి ఉన్నాయో అలా బొటిక్స్ ఆల్ ఓవర్ ఇండియా బొటిక్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. మేము వెరిఫైడ్ లిస్టింగ్ బొటిక్స్ ని మాత్రమే లిస్ట్ చేస్తున్నాం. అండ్ ఎవరైతే బొటిక్ రన్ చేస్తున్నారో వాళ్ళకి లేబర్ లైసెన్స్ ఉండాలి, షాప్ అడ్రస్ కానీ ఇవన్నీ వెరిఫై చేసిస్తాం కాబట్టి కస్టమర్ హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ముంబైలో ఒక మంచి డిజైనర్ ఉంది, అక్కడ మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకోండి యాప్ లో చూసి చేసుకోవచ్చు. వర్క్స్ సక్సెస్ ని మేనేజ్ చేయడం కష్టమే, ఆ మిస్టేక్స్ వాటితో ఫైట్ చేసేటప్పటికే సగం టైం చాలా కష్టం. ఒక బొటిక్ ఓనర్ పెయిన్ ని నేను 6-7 years చూసాను. ఓకే, ఒక కస్టమర్స్ కాల్స్ వస్తుంటాయి, టైంకి టైలర్స్ వెళ్ళిపోతారు, డిజైనర్ ఉన్న పలంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది, తీరా మనం పేమెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేకి టైలర్స్ కనపడరు. ఈ రన్ టైలర్ మీకు యూజ్ అవుతుందా, బొటిక్స్ వాళ్ళకి యూజ్ అవుతుందా, మాలాంటి కస్టమర్స్ కి యూజ్ అవుతుందా? ఒక కస్టమర్ ఫస్ట్ ఇంపార్టెంటా, ఒక బొటిక్ ఇంపార్టెంటా అంటే నేను ఫస్ట్ బొటిక్ అని చెప్తాను. ప్రతి బొటిక్కి కావాల్సింది మూడు. ఒకటి ఆర్డర్స్, రెండోది మ్యాన్ పవర్, మూడోది ఆన్ టైం డెలివరీ. కస్టమర్స్ కావాలంటే యాప్ లో కస్టమర్సే ఆర్డర్ చేసుకుంటారు. అండ్ రెండోది మ్యాన్ పవర్ కావాలంటే పార్ట్నర్ యాప్ ఉంటుంది. అండ్ మూడోది డెలివరీ కావాలంటే ఫాస్ట్ డెలివరీస్ కూడా అవుతాయి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గివింగ్ ఫర్ బొటిక్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ దాన్ని యూజ్ చేసుకునే విధానం కూడా ప్రాపర్గా తెలిసి ఉండాలి. అప్పుడే మనం దేన్నైనా మ్యాజిక్ చేయొచ్చు అనమాట. అలాంటిది మనం చాలా వరకు యాప్స్ చూస్తూ ఉంటాము, ఎన్నో డెలివరీ యాప్స్ చూస్తుంటాము, ఫుడ్ రిలేటెడ్ చూస్తుంటాము, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ యాప్స్ చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడైనా సరే టైలర్ రిలేటెడ్ బొటిక్స్ని హైర్ చేసుకునేది కానీ, మాస్టర్స్ని కానీ, డిజైనర్స్ని కానీ, మంచిగా స్ట్రిచ్ చేసే పర్సన్స్ని హైర్ చేసుకునేది ఎక్కడైనా మనం చూసామా? ఎస్ అండి, ఇది కూడా ఒక యాప్ రూపంలో వచ్చి ఎంతో మందికి ప్రొఫెషనల్ డిజైనర్స్, ప్రొఫెషనల్ మాస్టర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఈ నేమ్ కూడా రన్ టైలర్. సో అసలు ఈ రన్ టైలర్ యాప్ని డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు వీళ్ళు ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, అసలు ఈ రన్ టైలర్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు రన్ టైలర్ మేనేజింగ్ డైరెక్టర్ అనసూయ మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మంజు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ అనడానికి చాలా చక్కగా ప్రూవ్ చేసేసారు. యా, అసలు ఇంత స్ట్రెంగ్త్, ఇంత స్ట్రాంగ్నెస్ నిజంగా రన్ టైలర్కి రన్ చేస్తూనే ఉన్నారు మ్యామ్ మీరు. యా ట్రూ. నిన్ననే ఒక చిన్న రీల్ చూస్తున్నాను అనమాట. సో ఎలా అంటే రోజు ఒక కొత్త ఉత్సాహాన్ని ఎలా నింపుకోవాలి, నిన్నటి ఒక నిరాశని, నిన్నటి ఒక స్టాపింగ్ని మనం ఎలా మొదలవ్వాలని ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్ కదా ఒక ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్నప్పుడు. అలా చూసినప్పుడు ఒక ప్రతి మెట్టు మనం ఎక్కేది అది ఎప్పుడు ఫస్ట్ స్టెప్గానే చూస్తే స్ట్రెస్ ఉండదంట. ఎస్. ఎలా మ్యామ్, హౌస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, బిజినెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, లోపల ఉన్న వర్క్స్ సక్సెస్ని మేనేజ్ చేయడం కష్టమే. ఆ సక్సెస్ కన్నా ఎక్కువ మనం 10% సక్సెస్ అయితే 90% ఆ మిస్టేక్స్, ఈ ఇష్యూస్ వాటితో ఫైట్ చేసేటప్పటికే సగం టైం చాలా కష్టం. అండ్ అందులో నేను టు బీ హానెస్ట్గా చెప్తున్నాను, ఒక బొటిక్ ఓనర్ పెయిన్ని నేను 6-7 years చూశాను. ఓకే. అండ్ యాజ్ ఏ బొటిక్ ఓనర్గా నేను కూడా స్టార్ట్ చేసింది కూడా ఒక బొటిక్, కాకపోతే డిఫరెంట్గా స్టార్ట్ చేశాను. బట్ వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు ఎలా అంటే, ఒక పక్క కస్టమర్స్ కాల్స్ వస్తుంటాయి, టైంకి టైలర్స్ వెళ్ళిపోతారు, మాస్టర్స్ వెళ్ళిపోతారు, డిజైనర్ ఉన్న పలంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది, అండ్ కస్టమర్ ఏమో ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్ళ తప్పు ఉండదు, రైట్? కానీ యాజ్ ఏ బొటిక్ ఓనర్గా ఇలాంటివి చాలా ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. ఒక్కోసారి ఎందుకురా నేను స్టార్ట్ చేశాను అనే సిచ్యువేషన్కి కూడా వెళ్తాం. తీరా మనం పేమెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేకి టైలర్స్ కనపడరు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఎందుకు ఇలా ఉంది. ఇప్పుడు మనం చాలా ఫుడ్ చూస్తున్నాం, ఒక 100 మంది రిలేటివ్స్ వచ్చారనుకోండి, టక్ ఆర్డర్ చేసి సర్వ్ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా మనం ఇంటిని ఏదైనా డెకరేషన్ చేయాలన్నా, క్లీన్ చేయాలన్నా అర్బన్ క్లాప్ లాంటివి వాడేసి క్లీన్ చేయించేసుకుంటున్నాం. అంటే మనకు ఏదైనా వీక్ అన్నప్పుడు ఒక స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది ప్రతి ఒక్కసారి ఒక టెక్నాలజీ రూపంలో. అలా బొటిక్స్కి ఎందుకు ఒక స్ట్రెంగ్త్ లేదు? నా దగ్గర ఏమో చాలా ఆర్డర్స్ ఉన్నాయి, ఎవ్రీడే క్లయింట్ కాల్స్, కానీ అవన్నీ ఫినిష్ చేయాలంటే టైలర్స్ ఎక్కడున్నారు? ఇప్పుడు కన్స్ట్రక్షన్లో పనిచేసే లేబర్ మెంటాలిటీని కూడా మనం ఒక అడ్డా మీదకి వెళ్తే వాళ్ళని తెచ్చుకోవచ్చు. ఆఫ్ కోర్స్. ఒక లారీనో టెంపోనో తీసుకెళ్ళి నీకు గంటకు 500 ఇస్తా, గంటకు 1000 ఇస్తా అని తీసుకోవచ్చు. ఇలా టైలర్స్ని గంటకు 500 ఇస్తా, గంటకు 1000 ఇస్తా అనే వాళ్ళు ఎక్కడున్నారు? క్వశ్చన్ మార్క్. అక్కడ మొదలైంది నా రీసెర్చ్. సూపర్.
ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళ ఇంటింటికి వెళ్ళి తీసుకురాలేను, లేదా వాళ్ళు ఎక్కడుంటారో కూడా నాకు తెలియదు. నా ఆర్డర్స్ నేను కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఒక టెక్నాలజీ సొల్యూషన్ వస్తే తప్ప సాల్వ్ చేయలేం. ఇప్పుడు ఎలక్ట్రీషియన్కి ఒక ప్లాట్ఫామ్ ఉంది, ప్లంబర్కి ఒక ప్లాట్ఫామ్ ఉంది, అలాగే ఒక డెలివరీ చదువుకునేవాడు డెలివరీ బాయ్ అయినా కూడా ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనము చాలా యాప్స్లో చూస్తున్నాము, ఎలా నేను ఇది చేయగలను, ఈ హెల్ప్ ఉంటే నేను చేయగలను అంటే నాకు ఒక ఆర్డర్ వస్తే నేను వెళ్ళి చేసుకోగలను, ఒక లీడ్ వస్తే నేను వెళ్ళి చేసుకోగలను, ఒక మ్యాన్ పవర్ నా ఇంటికి వస్తే నా పని నేను చేసుకోగలను. అలాంటి అన్ని కనెక్టింగ్స్ ఉన్న యాప్కి నేను ఎందుకు బొటిక్స్ని కనెక్ట్ చేయకూడదు? సూపర్, అక్కడ మొదలైంది. ఎగ్జాక్ట్లీ. అది నేనేమనుకున్నా అంటే నా ఒక్క సఫికేషన్ అయినా అందరిదినా. నేను ఆల్మోస్ట్ ఒక 8,000 to 9,000 బొటిక్స్కి పర్సనల్గా నేనే కాల్ చేశాను. ప్రతి ఒక్కరి సమస్య, మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, టైలర్స్ లేరు. 80% ఇదే సమస్య. అండ్ ఇంకొంతమందికి అయితే నా దగ్గర టైలర్స్ ఉన్నారు, ఆర్డర్స్ లేవు. ఇంకో ఇద్దరికి ఏంటంటే 2 ఉన్నాయి, నాకు చేయడం చేత కాదు. అయ్యయ్యో, మొత్తానికి అలా సఫర్ అవుతున్నారు. ఎస్ మ్యామ్, అసలు ఈ రన్ టైలర్లో ఎలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? చాలా కేటగిరీస్ ఉన్నాయని విన్నాను నేను. యా, ఇందులో మనకి మెయిన్గా ఉండేది రెండు. ఒకటి, రెస్టారెంట్స్ ఎలా అయితే ఒక ప్లాట్ఫామ్లో లిస్ట్ అయి ఉన్నాయో అలా బొటిక్స్ ఆల్ ఓవర్ ఇండియా బొటిక్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. ఇది ఒక మెయిన్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుంచి ఒక యాప్కి ఎప్పుడైతే రాగలుగుతారో విజిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది మార్కెట్లో. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి మనం కుకట్పల్లిలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, శంషాబాద్ నుంచి రాదు, ఆ నియర్ బై వస్తుంది. ఆ నియర్ బై వస్తుంది, ఎందుకంటే మనకి టైం ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే రన్ టైలర్లో నియర్ బై పెట్టుకుంటే అక్కడ నుంచి కావాల్సినటువంటి మాస్టర్ కానీ టైలర్ కానీ మనకి దగ్గరలో వస్తుంది. లేదు కస్టమరే నేనే బొటిక్కి విజిట్ అవుతా అంటే కూడా వెళ్ళొచ్చు. ఎస్, ఇప్పుడు మీరు గూగుల్లో వెతుక్కుంటారు, నియర్ బై బొటిక్స్ అని కొడతారు ఎగ్జాంపుల్, చాలా బొటిక్స్ లిస్ట్ అవుతాయి. ఆ కాల్ ఎన్నిసార్లు కాల్ చేస్తారు? అన్ని బొటిక్స్కి మనం కాల్ చేయలేం. కొన్ని అయితే అడ్రస్ కూడా చేంజ్ చేసి ఉండరు, కొన్ని క్లోజ్ అయి ఉంటాయి. తీరా మీరు అక్కడికి వెళ్ళాక ఉండకపోవచ్చు. అదే ఒక యాప్లో అనుకోండి, ఆ లిస్టింగ్ అనేది మేము చేస్తాం కాబట్టి ఆ లైవ్ అప్డేట్స్ అనేది వాళ్ళకి వెళ్తుంది. అండ్ నో హ్యూమన్. ఇంకా మేము కూడా ఇప్పుడు కూడా ఇంకా కొంచెం సఫర్ అవుతున్నాం. అంటే 100% టెక్నాలజీకి తీసుకురావడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. ఒక కస్టమర్ని ఇప్పుడు మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ దేంట్లో ఆర్డర్ చేసినా కూడా ఆర్డర్ రాకపోతేనే కాల్ చేస్తారు, ఎవ్రీథింగ్ ట్రాకింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాంటి ప్రొసీజర్ని మన యాప్లో వాడుతున్నాం అన్నమాట. ఓ సూపర్. ఎస్. సో మొత్తానికి మన ఇంటి దగ్గరికి టైలర్ కావాలన్నా వచ్చేయచ్చు, లేదు మనం వెళ్ళి బొటిక్ని విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మందికి యాప్స్లో చూస్తుంటారు, బట్టలు తీసుకెళ్ళిపోతారేమో. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. అలా కాకుండా మేము వెరిఫైడ్ లిస్టింగ్ బొటిక్స్ని మాత్రమే లిస్ట్ చేస్తున్నాం. అండ్ ఎవరైతే బొటిక్ రన్ చేస్తున్నారో వాళ్ళకి లేబర్ లైసెన్స్ ఉండాలి, షాప్ అడ్రస్ కానీ ఇవన్నీ వెరిఫై చేసిస్తాం కాబట్టి కస్టమర్ హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఎక్కడో ముంబైలో ఒక మంచి డిజైనర్ ఉంది, అక్కడ మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకోండి యాప్లో చూసి చేసుకోవచ్చు. చాలా చాలా టెక్నాలజీ చాలా మంచిగా ఉంది. ఎస్, ఆబ్వియస్లీ. ఇక్కడుండి మనం ఎక్కడెక్కడో చూస్తున్నప్పుడు ప్రపంచాన్ని ఇలా కూడా ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే చాలామంది బొటిక్స్ చెప్తున్నారు, నేను యూఎస్కి కొరియర్ చేస్తూ ఉంటాను, నేను ముంబైకి కొరియర్ చేస్తూ ఉంటాను అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఈ ప్లాట్ఫామ్ ద్వారా అవుతే కస్టమర్కి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అదే కాకుండా ఒక బొటిక్ ఓనర్ చిన్నగా గ్రో అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సూపర్. ఈ రన్ టైలర్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు మీకు యూజ్ అవుతుందా, లేకపోతే బొటిక్స్ వాళ్ళకి యూజ్ అవుతుందా, లేకపోతే మాలాంటి కస్టమర్స్కి యూజ్ అవుతుందా, లేకపోతే మాస్టర్స్కి కానీ డిజైనర్స్కి యూజ్ అవుతుందా? యా, ఇక్కడ మనం ఒక బేబీకి అమ్మ ముందా నాన్న ముందా అంటే ఏం చెప్తాం? అమ్మనే ముందంటాం కదా, రైట్? అలానే ఒక కస్టమర్ ఫస్ట్ ఇంపార్టెంటా, ఒక బొటిక్ ఇంపార్టెంటా అంటే నేను ఫస్ట్ బొటికే అని చెప్తా. బొటికే లేకపోతే కస్టమర్ని సృష్టించలేం కదా. బొటిక్స్ వస్తే అప్పుడు కస్టమర్స్ని మనం ఎక్కువ మందిని ఆర్డర్స్ కానీ పుష్ చేయొచ్చు. అలానే మన రన్ టైలర్ మెయిన్ ఫోకస్ ఏంటంటే బొటిక్స్ని లిస్ట్ చేయడం, ప్రజెంట్ వాళ్ళకి కావాల్సిందంతా మనం అందించడం. ప్రతి బొటిక్కి కావాల్సింది 3. ఒకటి ఆర్డర్స్, రెండోది మ్యాన్ పవర్, మూడోది ఆన్ టైం డెలివరీ. ఇదే నా ఫోకస్. సో వాళ్ళకి కస్టమర్స్ కావాలంటే యాప్లో కస్టమర్సే ఆర్డర్ చేసుకుంటారు. అండ్ రెండోది మ్యాన్ పవర్ కావాలంటే పార్ట్నర్ యాప్ ఉంటుంది. అండ్ మూడోది డెలివరీ కావాలంటే ఫాస్ట్ డెలివరీస్ కూడా అవుతాయి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గివింగ్ ఫర్ బొటిక్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా రన్ టైలర్. అసలు రన్ టైలర్లో ఉండే సర్వీసెస్ ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతుంది, కస్టమర్స్కి ఎలా యూజ్ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ అలానే ఫ్రాంచైజీస్ కూడా
మనకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం 8 to 9 అవర్స్ బొటిక్లో కూర్చునే క్యాపబిలిటీ ఉండాలి. అండ్ ప్రతి ఒక్కటి కూడా మానిటైజింగ్ చేసుకునే విధంగా ఉండేటువంటి పర్సన్స్కి మాత్రమే ఫ్రాంచైజీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అలాంటి డీటెయిల్స్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.